అన్నారు. కౌంటింగ్ సెంటర్ల వద్ద రహదారుల బ్లాక్ చేయడంతో పాటు ప్రవేశంపై అధికారులు నిషేధం విధించారు. కౌంటింగ్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉండనున్నాయి. రౌండ్ కి 14 టేబుల్స్ చెప్పున లెక్కింపు జరుగుతుందన్నారు. కాకినాడ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ నివాస్. ఇక పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ మొదలైన అర్ధగంట తర్వాత ఈవీఎం లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. కాకినాడ జిల్లా కేంద్రంలోని అన్ని నియోజకవర్గాల్లో 3 అంచెల భద్రత ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ చెప్పారు. టోటలీ మనకు 4 బిల్డింగ్స్ ఉన్నాయి. 4 బిల్డింగ్స్ లో 7 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్, పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీస్ సంబంధించిన కౌంటింగ్ జరగబోతుంది. సో దీనికి దాదాపు మనకి టోటలీ 1400 ఫోర్స్ తో పాటు డిస్ట్రిక్ట్ లో బందోబస్తు వేసుకోవడం జరిగింది. మన కౌంటింగ్ దగ్గర కూడా దాదాపు 500 వరకు ఫోర్సెస్ వేసుకున్నాము. సెంట్రల్ బలగాలు ఉంది. మనకి ఇక్కడ 144 చట్టాలు కూడా అమల్లో ఉంది. పోలీస్ యాక్ట్ 30 కూడా అమల్లో ఉంది. కాబట్టి ఎవరు కూడా 5 అండ్ దానికి పైన గుమ్మిగూడడానికి ఎవరు కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు పబ్లిక్ ప్లేసెస్ లో. ఇది అంటే ఎంటైర్ 600 మీటర్స్ ఎంటైర్ జోన్ కూడా మనం స్టెరిలైజేషన్ చేసుకున్నాము. అన్ని కూడా పర్మనెంట్ బ్యారికేడ్స్ కూడా పెట్టించడం జరిగింది. ప్రతి ఒక్క ఊర్లో ఈ ఇన్ఫర్మేషన్ ని కూడా పాస్ చేయడం జరిగింది. మనము ఎలాంటి వైలెన్స్ లేకుండా ప్రజలకు పోలీసుకు మధ్యలో మంచి అండర్స్టాండింగ్ తో పాటు మనం ఈ కౌంటింగ్ ని ప్రశాంతంగా జరుపుకోవాలని చెప్పేసి మనం ఆలోచిస్తున్నాం. ఈ రేపు కౌంటింగ్ జరగబోతుంది జేఎన్టీయూలో. టోటలీ మనకు 4 బిల్డింగ్